హుస్సేన్ సాగర్ దగ్గర వ్యర్థాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా 1,00,000కు పైగా వినాయకుడి విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేశారు. 11 రోజుల్లో 8,000 టన్నుల చెత్త పేరుకుపోయినట్టు అంచనా వేశారు అధికారులు. సంబంధిత వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ 15,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వేస్టేజ్ క్లీనింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ట్యాంక్ బండ్ దగ్గర వేస్టేజ్ క్లీనింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, వినాయక నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద ఈ వ్యర్థాల తొలగింపు అనే ప్రక్రియ కొనసాగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించినటువంటి యొక్క ఐరన్ రాడ్ కూడా తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఈ 11 రోజుల పూజల అనంతరం వినాయకుడిని ఏదైతే ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేశారో, ముఖ్యంగా ఒక 17వ తేదీ రోజు మాత్రమే ఎక్కువగా అంటే 15,000 విగ్రహాల నిమజ్జనమే అంటూ కూడా అటు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ నిమజ్జన వ్యర్థాలను తొలగించేందుకు ముఖ్యంగా 15,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ ఎప్పటికప్పుడు షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ వద్ద దాదాపు 9 నుండి 10,000 టన్నుల మెట్రిక్ టన్నుల స్క్రాప్ అంటే చెత్త ఉండొచ్చు అంటూ కూడా దాదాపు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటు స్వీపింగ్ మిషన్తో కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీనింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పూజా సామాగ్రి తర్వాత అలంకరణ సంబంధించినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి వలన కూడా ఇక్కడ భారీ అంటే అధిక చెత్త ఇక్కడ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మాత్రం ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అంటే ఈ హుస్సేన్ సాగర్లో పిఓపి విగ్రహాలతో పాటు మట్టి గణపతులను కూడా వేశారు కాబట్టి ఈ పిఓపి విగ్రహాలే అధికంగా ఉన్నాయి. అధికంగా ఉండడం వల్ల ఇక్కడ ఎప్పటికప్పుడు ఇటు ఆ పూలకు సంబంధించిన ఈ డెకరేషన్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ రోడ్ల మీద ఉండడంతో ఇక్కడ ఊడ్చే వారికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పేపర్ షాట్స్ వాడొద్దని కూడా జిహెచ్ఎంసీ మొదటి నుండి చెప్తూ వస్తున్నా కూడా అటు భక్తులు బేఖాతరు చేస్తూ ఎప్పుడు వినకుండా ఈ పేపర్ షాట్ వాడడం వల్ల ఇవి ఏవైతే ఈ క్లీనింగ్ చేసే సిబ్బంది ఉంటారో వాళ్ళకి ఈ గాలి రావడం వల్ల వాటిని ఊడ్చేలేనటువంటి పరిస్థితి. ఊడ్చినా కూడా అవి ఒకచోటి నుంచి మరొకటికి గాలి ద్వారా వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నాయి. దీంతోపాటు నిమజ్జనం సమయంలో ఏర్పడిన ఈ వ్యర్థాలు చాలా మటుకు ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ ఫుడ్ కూడా రోడ్లపై ఎక్కడక్కడ భక్తులు పడేయడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు బుధవారం వరకు అంటే బుధవారం దాదాపు 5,500 టన్నుల వ్యర్థాలను కూడా తొలగించినట్టు అటు జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గురువారం అంటే నిన్న సాయంత్రం వరకు కూడా మరో 726 టన్నుల వ్యర్థాలను కూడా వీళ్ళు తొలగించారంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు 6,226 టన్నులు ఓన్లీ హుస్సేన్ సాగర్ నుండి తీసాము. ఇక బయట మొత్తం కలిపి మాత్రం నిన్న ఒక్కరోజే 9,000 టన్నుల చెత్త తొలగించామంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో అంటే 71 ప్రాంతాల్లో ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగింది. ముఖ్యంగా ఎక్కువ శాతం ఈ హుస్సేన్ సాగర్లో ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు, అటు పీపుల్ ప్లాజా వైపు, ఇటు టువర్డ్స్ సికింద్రా వైపు ఎక్కువ పెద్ద మొత్తాలు అంటే 1 అడుగు నుంచి దాదాపు 70 అడుగుల వరకు ఉన్నటువంటి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాబట్టి చెత్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటు గణేష్ నిమజ్జనం అయిన తర్వాతనే తొలగించడానికి ఎప్పటికప్పుడు అధికారులు కూడా రెడీ అయ్యారు. అటు హెచ్ఎండిఏ అధికారులతో కూడా హెచ్ఎండిఏ సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు మాత్రం చెత్తని క్లియర్ చేస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు ఐరన్ రాడ్ తొలగించేది ఈ బడా గణేష్కి సంబంధించినటువంటి ఒక ఐరన్ అది మొత్తం ఉదయం అంటే నిన్ననే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా అంటే 24 అవర్స్ షిఫ్ట్ల వారీగా ఎప్పటికప్పుడు ఈ చెత్తను అయితే తొలగిస్తున్నారు. మనం మార్నింగ్ నుండి ఇక్కడ వచ్చిన సమయానికి కూడా కొన్ని విగ్రహాలు కూడా ఇంకా నిమజ్జనంకు వస్తున్నాయి. ఇప్పటివరకు మనం ఒక 4 విగ్రహాలను చూసాం. అక్కడ ఏదైతే ఆ పీపుల్ ప్లాజా వైపు ఏర్పాటు చేసినటువంటి 2 క్రేన్ల ద్వారా నిమజ్జనం ఇంకా కొనసాగుతుందని చెప్పచ్చు. ఒక 3 విగ్రహాలను మనం ఇప్పుడే లైవ్ ద్వారా కూడా చూసాము. అక్కడ కూడా ఎప్పటికప్పుడు హెచ్ఎండిఏ జేసీబీలతో పాటు అటు టిప్పర్ల సాయంతో చెత్తను కూడా తొలగించి ఎప్పటికప్పుడు అటు ఏదైతే సాగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 స్వీపింగ్ మిషన్లు పెట్టి కూడా క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఈ చెత్తను అంతా కూడా అంటే డంపింగ్ యార్డ్లకు ఎక్కడైతే మన ఈ ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ సంబంధించిన ఆ ఏరియాలో అక్కడ డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. ముఖ్యంగా బుధవారం ఉదయం 5 గంటల నుంచి అప్పర్ ట్యాంక్ బండ్పై దాదాపు 1,500 బల్దే సిబ్బంది ఇప్పటి వరకు
మొత్తం అంటే ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ సాగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం మొత్తం స్వీపింగ్ మిషన్లే ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గాలి రావడం వల్ల ఈ పూజ సంబంధించిన డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ మాత్రం చాలా ఈ క్లీన్ చేసే సిబ్బంది ఉంటుందో వారికి ఇబ్బందికి కలిగిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ క్లీనింగ్ ప్రక్రియ మాత్రం ఒక 60% 70% పూర్తయిందని చెప్పొచ్చు. ఇంకా పనులు మాత్రం అంటే ఎప్పటికప్పుడు ఈ సాగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అటు హెచ్ఎండిఏ సిబ్బంది సమన్వయంతో ఎప్పటికప్పుడు మాత్రం క్లియర్ చేస్తున్నారు. ఇంకా నిన్నటి వరకు అయితే 9,000 టన్నుల చెత్త వెలికి తీసాము. ఇంకా మెట్రిక్ టన్నులు ఇంకా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల చెత్త కూడా ఇంకా వెలికి తీసే అవకాశం ఉందంటూ కూడా అటు అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్య.